రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మెగా డిఎస్సి పేరుతో భారీ పోస్టులు తీసామని చెప్పుకుని వచ్చిన నేపథ్యం అయితే కనిపించింది. ఇదే క్రమంలోనే మరోవైపు వైసీపీ నేతలంతా కూడా ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి, దీనిలో ఎన్నో అక్రమాలు జరిగాయంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి పోస్టులతో భారీ అక్రమాలకైతే పాల్పడ్డారు. ఎన్నో పోస్టులని ఈరోజు కోట్ల రూపాయలకు అమ్ముకున్నారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కూటమి ప్రభుత్వం చేసిందంతా కూడా ఇటువంటి అక్రమంగా ఇటువంటి నియామకాలు జరిపిందంటూ కూడా ఈ రోజు భారీ ఎత్తున కూడా వైసీపీ యూత్ విభాగం అంతా కూడా ఈరోజు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేయడానికి అయితే సిద్ధపడుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా కలెక్టరేట్ వద్ద ఇటువంటి పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ పరిస్థితిని చూసుకుంటే విజయనగరం జిల్లాలో కలెక్టరేట్ వద్ద కూడా ఇదే పరిస్థితి కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఒకసారి దానికి సంబంధించినటువంటి యువతకు సంబంధించినటువంటి లీడర్స్ అంతా కూడా వాళ్ళతో మాట్లాడి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి ఈ యొక్క ప్రభుత్వ వైఖరిని ఎలా చూడాలి, ప్రస్తుతం డిఎస్సి నియామకాలు ఎటువంటి అవకతవకలు జరిగాయి అంటే ఏంటి? ఇప్పుడు మనం సాధారణంగా గతంలో జరిగిన డిఎస్సి నియామకాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా అవకతవకలు జరిగాయని చెప్పి యువజన విభాగం కానీ విద్యా విభాగం కానీ మేము కలమి చెప్తున్నాం. అది మీరు ఏ ప్రాతిపదికన జరిగాయని చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ మీరు చెప్పొచ్చు. ఒకటి, ఏదైతే 10th క్లాస్లోని ఒక 10th క్లాస్ పిల్లలు టాపర్స్ వస్తేనే నారా లోకేష్ గారు పేపర్లోని టీవీలో హడావిడి చేసినప్పుడు ఎంత భారీగా డిఎస్సి ఉద్యోగాలు వారు ఇచ్చామని చెప్పారు, నియామక పత్రాలు ఇచ్చినప్పుడు ఎందుకు వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వలేకపోతున్నారు? ఇది ఒకసారి ఆలోచించండి. ఏదో అవకతవకలు జరిగితే అడ్వర్టైజ్మెంట్ ఎవరు? అంతే కదా. రెండోది, మీరు చూస్తే జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలోని గుర్తింపు పొందిన స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వరకు ఉద్యోగాలు లేవు. అలాగే ఈ డిఎస్సిలో టాప్ ర్యాంక్స్ 1 to 10 కానీ 5 to 10 ర్యాంక్స్ వచ్చిన వారికి ఉద్యోగాలు లేవు. కానీ 50, 25 ఈ రేంజ్ నాకు ఉద్యోగాలు వచ్చాయి. పోనీ ఏదైనా రోస్టర్ ఫామ్ ఏమైనా పర్ఫెక్ట్గా ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు ఏదైనా ఒక ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇవ్వడానికి మొన్న మీరు చూశారు, లెక్చరర్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చారు. దాంట్లో ఏమి ఇచ్చారు? బీసీబీకి ఎన్ని ఉన్నాయి, బీసీఏకి ఎన్ని ఉన్నాయి, ఎస్సీకి ఎన్ని ఉన్నాయి అని ఒక రోస్టర్ ఫామ్లో ఉద్యోగాలని ఏ కాస్ట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు. కానీ డిఎస్సీకి అలాంటిది ఏమైనా ఒక రోస్టర్ ఫామ్లో రిలీజ్ చేశారా? నోటిఫికేషన్లో పేపర్లో ఇచ్చారా? ఏమీ లేదు. ఒక మాస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు, ఎగ్జామ్ పెట్టేశారు. ఆ రిజల్ట్స్ని ఏమైనా పేపర్ అనౌన్స్ చేశారా? కొన్ని వెబ్సైట్లో పెట్టారా? ఏమీ లేదు. మీరు ఏం చేశారు? పర్సనల్గా వాట్సాప్ మెసేజ్ పంపించారు. అంటే దాని అర్థం ఏంటంటే 50 లక్షలు ఇస్తే ఉద్యోగం, 25 ఇస్తే ఉద్యోగం, 75 ఇస్తే ఉద్యోగం. ఈ రకంగా ఎవరైతే 50 లక్షలు 5 లక్షలు 70 లక్షలు అందరికి పర్సనల్ వాట్సాప్ పంపించుకున్నాడు. డబ్బులు లేవు, నిజాయితీగా ఉన్నాడు, రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈరోజు. ఇదే కదా వాస్తవం. దీనిపై లోకేష్ గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు? దీని మీద ఆన్సర్ చెప్పాలి. లేదు, ఆ పేపర్ లీకేజ్ జరిగిందన్న ఏంటి? మీరు పేపర్ అప్లోడింగ్ చేసేటప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులతో అప్లోడ్ చేయించారు, వాళ్ళు లీక్ అయ్యారు, వాళ్ళందరికీ టాపులు వచ్చారు. ఓకేనా? ఖచ్చితంగా ఈ అంశం పైన నారా లోకేష్ గారు గల్లం విప్పాలి. ఎందుకంటే యువగలం మీద మీరు నడిచి ఈరోజు యువత అందరూ మోసం చేశారు కాబట్టి మీరు ఖచ్చితంగా గలం విప్పాలి, లేదా మీరు రాజీనామా చేయాలి. ఇవే మా డిమాండ్లు. మీరు చెప్పండి, విజయనగరం సంబంధించినటువంటి యూత్ విభాగానికి సంబంధించినటువంటి నాయకుడికి ఏం చెప్తారండి? ఇప్పుడు ఒక విషయం అయితే చాలా క్లియర్గా ఉన్నది. ఈ డిఎస్సి ఎగ్జామ్లోని మెరిట్ లిస్ట్ ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టట్లేదు? బయట పెట్టడానికి మీకు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయి? ఈ స్పోర్ట్స్ కోటాలోని మీరు బహిరంగంగా ఈ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన ప్రతి ఒక్కరిది కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో ఏదైతే మీరు సర్టిఫికెట్లు కన్సిడరేషన్లోకి తీసుకున్నారో ఆ సర్టిఫికెట్లు బహిరంగంగా మీరు చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ 2 అంశాల మీద కూడా మీరు ఎందుకు ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు? సో ఇవన్నీ కూడా ఏంటంటే, ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ ఎందుకు వచ్చింది? ఆ వచ్చిన ఉద్యోగాన్ని మీరే డిక్లేర్ చేసి మళ్ళీ దాన్ని ఎలాగ వెనక్కి తీసుకోగలిగారు? సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలకి ఒక క్లియర్గా మీరు చెప్పాల్సిన బాధ్యత మీద ఉంది. కాబట్టి దయచేసి మీరు ఈ అంశాల మీద బహిరంగంగా వచ్చి చర్చకైనా సరే రండి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీకైనా సరే సిద్ధం కండి. ఇవన్నీ కాకపోతే రాజీనామా చేయడానికైనా సరే సిద్ధంగా ఉండాలని చెప్పేసి మా విజయనగరం వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగాల తరఫున మేము అందరం కూడా చేసే డిమాండ్. మీరు చెప్పండి, ఎలా చూడాలి, ఏంటి ఈరోజు రాష్ట్రంలో డిఎస్సి నియామకాలు ఎటువంటి అవకతవకలు జరిగాయి అంటే ఏంటిది? ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి పరిపాలన చేత కాలేదు, పరీక్ష నిర్వహణ చేత కాలేదు. ఇది డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీగా లేదు, దళాల సెలక్షన్ కమిటీగా ఇది చూస్తే ఏదైతే ఆ నియామకాలు చూస్తే అలా కనబడతా ఉంది. అసలు డిఎస్సి కానీ టెట్ కానీ దానికి ఒక డైరెక్టర్గా కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఈ పేపర్ అనేది ఎస్సీఆర్టీ అనేది వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. అసలు ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ పనిచేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ నవీన్ అనే వాళ్ళకి ఎన్ఓసి ఏది తీసుకోకుండా అసలు ఎగ్జామ్కి ఎలా అపియర్ అయ్యాడు? ఎగ్జామ్లో చూస్తుంటే
అతను సోషల్ స్టడీస్లో కానీ తెలుగు స్టడీస్లో కానీ ఆయనకి ఉత్తీర్ణత సాధించాడు, ఫస్ట్ ర్యాంక్ అనేది వచ్చింది. ఇదే నిన్న కోన శశిధర్ గారు నేను ప్రెస్ మీట్లో పెట్టారు, 2 ప్రెస్ మీట్లు ఇచ్చారు. ఫస్ట్ ప్రెస్ మీట్లో ఏం పెట్టారు, ఆయన ఎన్ఓసీలో తీసుకోలేదు కాబట్టి ఆయన తొలగించడం జరిగింది అన్నారు. రెండో ప్రెస్ మీట్లో ఏంటి పెట్టారు, అచ్చచ్చే అలా ఎన్ఓసీ కాదు, ఆయన సెలక్షన్కి ఏదైతే అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆయనకి ఇంటర్వ్యూకి రాలేదు కాబట్టి అందుకు ఆయన తొలగించామని చెప్పారు. అసలు మీరు 2 మాటల మీద ఏ మాట మీద నిలబడతారో చెప్పండి. ఆయన ఎగ్జామ్కి ఎపీర్ అయినందుకు లేకపోతే దానికి మీరు ఎన్ఓసీ ఇవ్వలేదని తొలగించారా, లేకపోతే జాబ్ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదని తొలగించారా? రెండింటికి ఏదో కారణాలు చెప్పాలి. ఇంకోటి, ఈ స్పోర్ట్స్ కోటా కింద జీవో నెంబర్ 4 అనేది తెచ్చారు. నేను ఒకసారి జీవో నెంబర్ 4 అనేది పరిశీలిస్తే అచ్చా బచ్చా అట, మళ్ళీ టగ్ ఆఫ్ వార్ అట, స్పోర్ట్స్ కోటా నియామకాలు ఏటిది? అరే నేను ఒక మాట అడుగుతా ఉన్నాను, మీకన్నా చిన్నవాడు, వయసులో 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దాదాపుగా 18 లక్షలు ఉద్యోగాలు, 18 లక్షల మంది ఎపీర్ అయితే 1,35,000 మంది అవుట్ రేట్గా సింగిల్ నియామకాల్లో ఆయన ఎంత ట్రాన్స్పరెంట్గా ఆయన చేశాడు. మీరు కేవలం ఈ డిఎస్సి 3,50,000 మంది పోస్టులు ఇస్తే 3,50,000 మంది ఎపీర్ అయితే ఒక 16,000 మంది పోస్టులు కూడా మీరు భర్తీ చేయడానికి ఎంత అవకతవకలు జరుగుతూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? మళ్ళీ నిన్న మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు ఎవరైనా తప్పు ఒప్పు చేస్తే నా ముందు నిలబెట్టండి, నేను కడిగి పారేస్తాను అన్నాడు. నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను, ప్రభుత్వం మీది, పరిపాలన మీది, పోలీస్ శాఖ కూడా మీ దగ్గర ఉందే, ఏమి మీరు చేయలేకపోతున్నారా? ఈరోజు నేను చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. ఆయన 5 ఏళ్ల పరిపాలన ఎంత ట్రాన్స్పరెంట్గా 1,36,000 మంది పోస్టులు ఎలాగిచ్చాడో, మీరు కనీసం 16,000 మంది పోస్టులు కూడా మీరు భర్తీ చేయలేకపోతున్నారు. ఈరోజు ఇంకోటి కూడా అడుగుతా ఉన్నాను, ఈ చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు నిజంగా ఎందుకు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రే కదా, ఎందుకు దాని మీద ప్రశ్నించట్లేదు? ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నాను, నారా లోకేష్ అని పిలట్లేదు, ఇది నారా లీకేష్ అని పిలుస్తున్నారు. ఆయన అందరూ సంబోధిస్తున్నారు. కేవలం ఈరోజు నిజంగా చెప్పాలంటే ఇంకోటి కూడా, యావత్ ఈ డిఎస్సి ఎవరైతే అభ్యర్థుల కోసం దానికోసం మేమందరూ కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది. కంపల్సరీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, మళ్ళీ ఇంకోటి కూడాను మాకు ఇంకోటి కూడా అపోహలు ఉన్నాయి. ఎందుకు సెలక్షన్ కమిటీ పెట్టలేదు? అసలు యాక్చువల్లీ మెరిట్ లిస్ట్ పెట్టాలి, దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ పెట్టాలి. ఎందుకు మెరిట్ లిస్టు పెట్టలేదు? ఎందుకు సెలక్షన్ లిస్టు పెట్టలేదు? ఎందుకు డైరెక్ట్గా అప్రోచ్ అనేది అవుతున్నారు? ఎందుకు డైరెక్ట్గా కాల్ లెటర్లు పంపిస్తున్నారు? అవన్నీ కూడా మాకు ఉన్నాయి. సరే, మీరు ఆ నవీన్ అనే వ్యక్తిని తొలగించారు. నవీన్ అనే వ్యక్తిని తొలగిస్తే చేతులు దులిపేసుకుంటారా? మేము తప్పు చేసాం, సరిదీ తీసుకున్నాం అంటే కాదు కదా. నవీన్ ద్వారానే కాకుండా ఏ కోచింగ్ సెంటర్కి ఒకవేళ పేపర్ లీకేజ్ అయితే, ఎంతోమంది కాయలు కష్టం పడి రాత్రి వాళ్ళు చదివిన ఆ డిఎస్సి ఎవ్వరైన అభ్యర్థుల కోసం ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ తరపున వాళ్ళ ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసి వాళ్ళకి ఒక న్యాయం జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలండి ఈరోజు ఇంత భారీ ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ యువత అంతా కూడా చేస్తున్నారు? అసలు ఎందుకంత అవకతవకలు జరిగాయి అంటారా? అవకతవకలు ఖచ్చితంగా జరిగాయని చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఒక మాస్టర్ మైండ్స్ అనే ఒక యాజమాన్యం, థర్డ్ పార్టీ యాజమాన్యం, అప్లోడింగ్ డౌన్లోడింగ్ పేపర్ చూసుకుని ఒక యాజమాన్యం బ్యాక్ డోర్లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వంకి కొమ్ము కాస్తున్న వాళ్ళకి, రికమెండేషన్లు వాళ్ళకి వీళ్ళు ఒక్కొక్క జాబు 15 లక్షల నుంచి 20 లక్షల చొప్పున అమ్ముకున్నారు. దాని తర్వాత ఈ యాజమాన్యం అప్లోడ్ చేసిన విద్య ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి అదే జిల్లాలో, కృష్ణా జిల్లాలో ఎస్జిటిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి డిఎస్సిలో 6వ ర్యాంక్ రావడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. దీనికి ఆడియో లీకులు, వీడియో లీకులతో సహా బయటపడ్డాయి. ఇది కొత్తగా చంద్రబాబు నాయుడికి ఆడియో లీకులు, వీడియో లీకులు, అతనికి పేటెంట్ రైట్స్, అతనికి శుభ్రంగా ఏంటనంటే ఈ పరిపాలన మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసి కొంచెమైనా నేర్చుకోవాలని చెప్పి అందులో ఒక 2% కూడా మా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసినట్టు మీరు చేస్తే చాలా అచీవ్ చేసినట్టే మీరు. సో చూసాం కదా, ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా మెయిన్ యువజన విభాగానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఇక్కడ పార్వతీపురం జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు, అలాగే ఇక్కడ విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, భారీ ఎత్తున ముట్టడి కార్యక్రమం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు, భారీ ఎత్తున కూడా ఒకే ప్రాంతానికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. జిల్లాలో ఉన్నటువంటి యువజన విభాగానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగానికి సంబంధించినటువంటి నేతలతో పాటు యువ కార్యక్రమం
తరలి వచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇదే క్రమంలోనే ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఈ డిఎస్సికి సంబంధించినటువంటి భారీ అవకతవకలు జరిగాయి, డిఎస్సి చేశారు. ఈ దగా డిఎస్సి కారణంగానే ఈరోజు ఎంతోమంది ఈరోజు లాస్ అయ్యారు. నిరుద్యోగులంతా కూడా రోడ్డు కూడా చెప్తున్నారు. చాలా కాలం కాయ కష్టం చేస్తూ కష్టపడినటువంటి విద్యార్థులంతా కూడా ఈరోజు తీవ్రంగా నష్టపోయారు. ఈరోజు ఏదైతే స్పోర్ట్స్ కోటాకి సంబంధించిన కావచ్చు, అలాగే వాళ్ళ ఎందుకంటే పూర్తి వీళ్ళంతా కూడా తీవ్రంగా ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం కదా చూడవచ్చు, ఇదంతా క్రీడా మైదానంలోనే అడుగు పెట్టినటువంటి వారికి కూడా ఈరోజు ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చి ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏంటి మీ ప్రధానంగా ఏం కావాలి మీకు? ఇంకేం మాత్రం కోచింగ్కి వెళ్ళి రూముల్లో ఉండి చదువుకునే ఇప్పుడు మాకు వచ్చి డీసీ లేదు అసలు. ఇంకేం మాత్రం మీ ర్యాంక్ ఎంత వచ్చింది? నా ర్యాంక్ అయితే జిల్లాలో ఎస్సీ కేటగిరీ, అది వర్గాలు విభజించారు. ఎస్సీలో మానవాధిక విభజించారు, ఎప్పుడు లేదు ఇప్పుడు విభజించారు. అసలు కనీసం నాకు ఇప్పుడు వచ్చి నాకు రాలేదు విజేసి. డైట్ చేసి కూర్చొని అలాగ ఇప్పుడు నుంచో కోచింగ్కి వెళ్ళి ఉన్నాం. తిన్నాక ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే వీళ్ళకి సంబంధించినటువంటి డిఎస్సి సంబంధించిన ర్యాంకులు ఏదైతే కార్డులోనే డైరెక్ట్గా వాట్సాప్ల ద్వారా పంపించారో కానీ ఏది కూడా అఫీషియల్గా వెబ్సైట్లో కూడా ఏది పెట్టలేదంటూ కూడా మరింత ఆవేదన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో ఎన్నో అవకతవకలు అయితే జరిగాయి. ఈ అవకతవకలు ఖచ్చితంగా ఈ రోజు మీకు తేల్చే వరకు అయితే మాత్రం ఇక్కడి నుంచి అయితే కదిలేదు లేదంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యువజన విభాగం లీడర్లంతా కూడా భారీ ఎత్తున తరలివచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు గతంలో చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఎన్నో వైద్యాలు తేడా ఉందంటే కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆనాడు చూసుకుని సుమారు 1,30,000 పైన చిలుకు పోస్టులను అయితే ఈరోజు ఒకేసారి ఒకే కాలంలో నియామకం చేపట్టిన పరిస్థితి కనిపించింది. కానీ ఈరోజు డిఎస్సి పేరుతో నియామకం చేపట్టిన 16,000 పోస్టులకి ఇన్ని అవకతవకలు జరిగాయంటూ కూడా తీవ్రమైన విమర్శలు కూడా గుప్పిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి.